నిజామాబాద్లో టీఆర్ఎస్ ప్రచార సభకు సర్వం సిద్ధమవుతోంది. నిన్న కరీంనగర్ సభతో ఎన్నికల సంకారవం పూరించిన కేసీఆర్ రేపు నిజామాబాద్ వేదికగా జరిగే ప్రచార సభకు హాజరవనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జన సమీకరణ జరుగుతోంది. నిజామాబాద్లో రేపటి సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో రేపు సాయంత్రం 6ంటికి సభ ప్రారంభం కానుంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలు దగ్గరుండి సభ ఏర్పాట్లు చూస్తుండగా ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు సభను సక్సెస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు, సర్కిళ్లను గులాబీ జెండాలతో అలంకరించారు. గులాబీ దండుతోనే గులాంగిరి పోతుందన్నారు ఎంపీ కవిత. 16 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్ర హక్కుల్ని సాధిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మరీ ముఖ్యంగా ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి రాజకీయ పరిణామాల పట్ల దేశ యువత, రాష్ట్ర యువత ప్రదర్శిస్తున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉన్నదో దానికి అడ్రస్ చేసే విధంగా మరి పెద్ద ఎత్తున ఈ దేశం సమూలంగా అభివృద్ధి చెందాలంటే తీసుకోవాల్సినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, చర్యలు, మన ఆలోచన విధానం ఏ విధంగా మారాలి, రాజకీయ పార్టీలు ఒక మాట ఇస్తే, మాట చెప్తే ప్రజలకు వాటిని అమలు చేసే విధంగా ఎట్లా ఉండాలి, జాతీయ పార్టీలు ఎట్లా మనకు ఇన్ని రోజులు దేశ ప్రజల్ని మభ్యపెట్టి కేవలం ఓట్ల రాజకీయం చేశాయి, ఇటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ పైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడబోతా ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాలుగా మేము ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వగలిగినాం, 24 గంటల కరెంట్ ఇవ్వగలిగినాం, పేదలను ఆదుకున్నాం పెన్షన్లతోటి, రైతులను ఆదుకున్నాం రైతు బీమాతోటి, రైతు బంధుతోటి. మరి ఈ పనులు ఎందుకు జరగద్దు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని. ఈ పనులు మరి దేశవ్యాప్తంగా ఎందుకు జరగద్దు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు కేసీఆర్ ప్రశ్న అందరికి కూడా అర్థమవుతా ఉన్నది దేశ ప్రజలకి. డెఫినెట్గా మరి ఈ పార్లమెంట్ ఎన్నికలు అది నిన్న కరీంనగర్లో సభ మాట్లాడిండ్రు, రేపు నిజామాబాద్లో మాట్లాడబోతున్నారు కేసీఆర్. డెఫినెట్గా ఈ సభ ఈ దేశానికి ఒక దిక్సూచన ఇస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి జగిత్యాలలో పర్యటించారు కవిత. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కవిత సమక్షంలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. సభకు జన సమీకరణపై దృష్టి పెట్టిన నేతలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 2 లక్షలకు పైగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. నగరంలోని వివిధ స్థలాల్లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.